అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ నుండి చాలా వీడియోస్ నేను చూశాను. చాలా బాధ అనిపించింది నాకు. అండ్ అందులో చాలామంది నన్ను ఇష్టపడే వ్యక్తులు మీరు రిప్లై చేయండి, ఒక వీడియో చేయండి అని చెప్పారు. వాళ్ళందరి కోసం చేస్తున్నాను. ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారని, వాళ్ళు ఏదో సూర్యాబాయిని తీసుకెళ్తే సూర్యాబాయి దగ్గర గొలుసులు తీసుకెళ్తే అందులో గోల్డ్ తక్కువ ఉంది, మొత్తం అంతా ఫేక్ ఎక్కువ ఉంది, దాంట్లో ఆర్నమెంట్స్ కరెక్ట్ లేవు అని చెప్పి బాగా ట్రోల్స్ చేస్తున్నారు. సరే, ట్రోల్స్ చేసే వాళ్ళందరికీ ఒక మాట చెప్తా నేను. అరే, మీరు వచ్చి చూసారా? వచ్చి చూసిరా? మీరు చూడలే కదా. నీకు తెలుసా? తెలియదు, నీకేం తెలియదు. కానీ అందులో వాస్తవం ఏముందో అవాస్తవం ఏముందో ఏది తెలియదు. కానీ నువ్వు మాత్రం వీడియో వేసేస్తావు, ఫోటో వేసేస్తావు, ఫోటో వేసేసి నా గురించి చెప్తావు. ఏం తెలుసు అని నా గురించి చెప్తున్నావు? ఇది గోల్డ్ అని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాలనా? అరే, ఇన్ని రోజులు ఎప్పుడు మార్కెట్లో ఇలాంటిది రాలే. ఫస్ట్ టైం నేను మార్కెట్లో చేయించిన. అర్థమవుతుందా? ఇది మార్కెట్లో నేను చేయించిన తర్వాతనే నా మీద ఎలిగేషన్ ఎందుకు వచ్చిందంటావు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు, ఇదంతా ఫేకు, అది ఇది అని చెప్పి ఎందుకు వెళ్ళిందంటావు? అంటే దీన్ని బట్టి దీని వెనక ఎవరున్నారో నాకు తెలుసు, ఎవరెవరికి ఎన్ని డబ్బులు మారాయో నాకు తెలుసు, ఎవరెవరు ఎన్ని పైసలు తీసుకున్నారో నాకు తెలుసు నన్ను డిఫేమ్ చేయడానికి. మీరు డిఫేమ్ చేస్తే నేను డిఫేమ్ అవుతానా బిడ్డ? మూతి మీద మీసం రాని నా కొడుకు కూడా, మూతి మీద చక్కగా మీసం రాని నా కొడుకు కూడా నా గురించి పెడుతున్నారు. నేనే క్రిమినల్ నారా? మర్డర్లు చేశానా? మానభంగాలు చేశానా? పోనీ సమాజంలో ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేశానా? పోనీ ఎవరికైనా దెంగిపోయినానా? అక్రమాస్తులు ఉన్నాయా నాకు? అక్రమాస్తులు ఉన్నాయా? ఇదే పెద్ద నేరం చేశానా నేను? నా దగ్గర ఎంత బంగారం ఉంది, ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అవన్నీ నువ్వు చూసావు. వచ్చి నువ్వు చూసావా? చూడలే కదా. మరి చూడనప్పుడు నీకు ఎందుకురా నా ఫోటోలు పెట్టి మరీ నువ్వు నా గురించి చెప్పే అంత? అరే, నా గురించి చెప్పే స్థాయి నీకు లేదు. నా గురించి చెప్పే స్థాయి నీకుందా? లేదు. పోనీ అలా అని చెప్పి నేను రాజకీయ ముసుగులు ఏమన్నా, నేను కొన్ని 100 కోట్లు ఏమన్నా స్కామ్ చేసి దెంగిపోతున్నానా? చెప్పు. బ్లాక్ మనీ ఏమన్నా నా దగ్గర ఉందా? పోనీ ఏమన్నా ముంచినానా? అరే, ఎవరెవరైతే నన్ను ట్రోల్స్ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తారా? సూర్యాబాయ్ ఈ తప్పు చేసిండు, సూర్యాబాయ్ ఒకరిని ముంచిండు, సూర్యాబాయ్ ఒక ల్యాండ్ కబ్జా చేసిండు, సూర్యాబాయ్ ఒకరిని రోడ్డు పాలు చేసిండు అని ఒక్కరిని తీసుకురండి రా మీడియా ముందుకు, మీరు చూద్దాం. ఒక్కరిని తీసుకురాండి, నీ దేశం వదిలేసి వెళ్ళిపోతా, ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతా. ఒక్కరిని తీసుకురండి. నేను నా సొంత కష్టంతో పైకొచ్చిన. మీలాగా మీ అయ్యా మీ అమ్మ సంపాదించిన పైసలతో పైకి రాలే. నేను నా సొంత డబ్బులతో నేను పైకొచ్చిన. అర్థమవుతుందా? అరే, ఏదో వాడెవడో నాకు తెలియదు, కానీ నా వీడియో పెట్టి నాతో పాటు ఇట్లా ఛానల్లో చేసిండు, మొత్తం మందిని నేను ఏదో అందరినీ మర్డర్లు మానభంగాలు చేస్తున్నట్టు అదేదో పెద్ద క్రియేట్ చేసి చెప్పి, అరే నేను దేశం కోసం నేను ప్రాణాలు ఇస్తా, దేశంలో ఫస్ట్ ఏదైనా జరిగితే ఫస్ట్ నేను స్పందిస్తా, ఫస్ట్ వీడియో నేను పెడతా. ఏ ఆడబిడ్డ కన్నా ఇబ్బంది జరిగితే నా ఇంట్లో బిడ్డకి ప్రాబ్లం క్రియేట్ అయిందని చెప్పి నేను బాధపడతా, మీడియా ముందుకు నేను వస్తా. మీడియా అని ముసుగు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే ట్రోల్స్ చేస్తున్నారు. నిజమైన మీడియా మిత్రులు ఎవ్వరు కూడా ట్రోల్ చేయలే. అరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ రా భయ్. ఇన్ని రోజులు నా మీద ఎలిగేషన్ రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటావు? అంటే ఎవరు బతకొద్దా? ఎవరు మంచిగా ఉండొద్దా? అంటే పైకి ఎదిగిన వాళ్ళు, ఫస్ట్ పైకి ఎదిగిన వాళ్ళు చూస్తే మీకు గుద్ద కాలుతుందా?
ఆ? పోనీ మీ అందరికన్నా ఒక టాప్ పొజిషన్కి వెళ్ళిపోయినా అని చెప్పి అందరికీ ఏమన్నా కాలుతుందా? బతికి చూపించండి రా భయ్, బతికి చూపించండి, గెలిచి చూపియండి. అరే బాబు, కింద స్థాయిలో నుంచి వచ్చినండి, నాకు పైసా విలువ తెలుసు. పైసా విలువ తెలుసు కాబట్టే ఎలిగేషన్ ఉన్నా సైలెంట్గా ఉన్నా. పైసలు పోగొట్టుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే మీ దగ్గర బ్లాక్ మనీ ఉంది, దెంగిపోయిన సొమ్ము ఉంది, మందిని మించిన సొమ్ము ఉంది, అండ్ ఒకనే నెత్తి మీద చేయబెట్టిన సొమ్ము ఉంది. నేను ఈ పార్టీలో ఉన్నా, ఆ పార్టీలో ఉన్నా, ఈ పార్టీలో గెలిచినా, ఈ పార్టీలో నా పోస్ట్ ఇదే చెప్పి నేను ఆ పనులు చేపిస్తా, ఈ పనులు చేపిస్తా అని మీరు మస్తు దెంగిపోయారు. నేను అట్లా దెంగిపోలే కదరా, నేను అట్లా దెంగిపోలేదు కదా, నా సొంతంగా నేను సంపాదించుకున్నా కదా. అందుకేరా భయ్ నాకు భయం పైసలు పోతాయని. ఎందుకంటే కష్టపడి సంపాదించిన సొమ్ము కదా, పోతుంటే నాకు భయం వేస్తుంది. మీ లేక పుణ్యానికి వచ్చి మీ అయ్యలు మీ అమ్మలు సంపాదించిన సొమ్మ మీడియా పేరు పెట్టుకొని, మీడియా కాదు లౌడా కాదు, మీరు మీడియా పేరు పెట్టుకొని ఫేక్గా ఎందుకు పెడుతున్నారా? మీ బతుకులు చూసుకున్నారా మీరు? అసలు ఏ రోజైనా తల్లిదండ్రిని చూసారా మీరు? నీ ఇంట్లో చూసుకున్నావు నువ్వు చక్కగా? నన్ను మాట్లాడే స్థాయి ఉందా నీకు? నాతో మాట్లాడే స్థాయి లేనాడు కూడా మెసేజ్ పెడుతున్నాడు. చెక్ చేసావురా? ఇది చెక్ చేసావా? నీకు తెలుసా దీని గురించి తెలుసా? పోనీ మా మధ్య ఏం డిస్కషన్ నచ్చిందో తెలుసా? ఏం ప్రూఫ్లు వెళ్ళినాయి, ఏం సంగతి తెలుసా? ఏది తెలియకముందే ఏదో సూర్యాబాయ్ ఏదో పెద్దగా ఏదో చేసేసిందని ఎవరిని ముంచినారా బాయ్ నేను? సరే భయ్యా, ఒక చిన్న విషయం. డబ్బులు ఇచ్చి మీడియా వాళ్ళతోని ఏదేదో చెప్పించారు, అందరు కాదు కొంతమంది. అండ్ సూర్యాబాయిని ఇలా డిఫేమ్ చేయండి అని చెప్పారు. సరే మీకు ఏమొచ్చిందిరా? నాకేమైనా ఫరక్ పడ్డదా? ఇది కూడా నాకు ఊడలే, రేపు నీకు పడుతుంది, అది చూసుకో. రేపు నీకు పడుతుంది. అరే బాబు, నేను జీరో నుంచి వచ్చిన, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినా నేను జీరోకే పోతా. కానీ మీరు అట్లా కాదు కదా. మీ అయ్య, మీ అమ్మ, మీ తాతలు, మీ ముత్తాతలు సంపాదించిన ఆస్తులు నాకు పెద్ద ఫరక్ పడదు. నా దగ్గర ఏది నిజమో ఏది అబద్ధమో డిసైడ్ చేయడానికి మీరెవర్రా భయ్? ఎవర్రా భయ్ మీరు? ఏదన్నా ఒక వ్యక్తి మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు అలాంటి అందరు నెగిటివ్ పెట్టాలి కదా. అంత పాజిటివ్గా ఎందుకు పెడుతున్నారు నా కామెంటు? నా గురించి తెలుసు కాబట్టి. అన్నా అంటే నేనున్నా అని చెప్పి వెళ్ళా. నా సొంత డబ్బులతో నేను సోషల్ వర్క్ చేసా. నేను వాళ్ళలో దాతలు ఇస్తే దెంగిపోయామన్నా చేశానా? పోనీ ఒకరిని కొట్టి గుంజుకున్నానా? ఒకరి దగ్గర దోచుకున్నానా? చెప్పు భయ్, ఒక ఏ మీడియా కన్నా తీసుకురా, ఒక్క బాధితుడిని తీసుకొనిరా, నీ దేశం వదిలేసి వెళ్ళిపోతా. ఫోన్లో పెట్టుకొని ఇవన్నీ ట్రోల్స్ చేసుకుంటూ నవ్వుకునే ప్రతి ఒక్కరికి చెప్పుతున్నా, మీరేదో ట్రోల్స్ చేసిరని, మీరేదో అది చేసిరని చెప్పి నేనేం చిన్నగా అయిపోను. చూశారుగా, ఇదే నేను. ఇప్పుడు కూడా అన్న ఆపదంటే నేను వెళ్ళిపోతా. అన్న ఆపద, అన్న ప్రాబ్లం అంటే నేను వెళ్ళిపోతా. అదే మీరు వస్తారా? ఎప్పుడైనా ₹1 హెల్ప్ చేసినారా ఎవరికన్నా? మీరు సొంతంగా మీరు సంపాదించిన డబ్బుతో ₹1 హెల్ప్ చేసిర్రా? చేయరు. ఫ్రీగా ఎవడన్నా వీడియోలు పెడితే దాన్ని ట్రోల్స్ చేయడం, బ్యాడ్గా కామెంట్లు పెట్టడం. మీ తల్లిదండ్రిని చక్కగా చూసుకున్నారా మీరు? అసలు మీ తల్లిదండ్రిని చక్కగా చూసుకున్నారా? లేదు. పోనీ నీ బతుకేమన్నా నువ్వు చక్కగా బతుకుతున్నావా? లేదు. అరే కొన్ని 100 కోట్లు దెంగిపోతున్నారా భయ్? వాళ్ళని చేయండి ఏదైనా చేస్తే. అరే అమ్మా, కష్టపడి సంపాదించుకునే వాళ్ళని మీద ట్రోల్స్ చేయడం ఏంది? 100 కోట్ల స్కామ్లని
పాపం ఒక ఆడబిడ్డ మొన్న రేపుకు గురైంది. అది అట్లాంటివి దానికోసం స్పందించండి. మొన్న గ్యాస్ ప్రాబ్లం అయింది, దానికోసం స్పందించండి. పెట్రోల్ పాపం కావాలంటే నేను తీసుకెళ్ళి ఇచ్చొచ్చినా, ఎక్కడికో వెళ్ళి నేను తీసుకెళ్ళి ఇచ్చొచ్చినారా భయ్. అదే నేను ఎవర్రా నువ్వు క్రియేట్ చేయడానికి? నన్ను బ్యాడ్గా క్రియేట్ చేయడానికి ఎవర్రా నువ్వు? నా వీడియోలు పెట్టడానికి హూ ఆర్ యూ? నీకేం తెలుసు అని నువ్వు పెడుతున్నావురా? నీకేం తెలుసు? తెలియదు. నాకు మీడియా మిత్రులు అంటే చాలా అభిమానం, కానీ ఇందులో మీడియా మిత్రుల ఇన్వాల్వ్మెంట్ లేదు. డబ్బులు ఇచ్చి చేపిస్తారా? డబ్బులు ఇచ్చి ఇది కూడా నాకు ఫరక్ పడదు బిడ్డ, ఇది కూడా నాకు ఫరక్ పడదు. నువ్వు ఏది చేపించినా. అరే అమ్మా, నేను మీ లెక్క బిల్డింగ్లు కట్టిస్తా అని చెప్పి పైసలు దేంగిపోయినానా? డాక్యుమెంట్ చేపిస్తాను పైసలు దేంగిపోయినానా? పోనీ మీ లెక్క ఏమన్నా నేను ఫాల్తూ దందాలు ఏమన్నా చేస్తున్నానా? అరే ఒక ఎలిగేషన్ చూపిర్రా పోయి నా మీద, ఏదో నేను ఏదో పెద్ద నేరం చేసేట్టు ఓ తెగ వీడియోలు అక్కడ షేర్ చేసి ఇక్కడ షేర్ చేసి అక్కడ పంపించి మళ్ళీ నా దాకా తీసుకొస్తున్నారు. నాకు పిచ్చే లైటు. నేను ఎందుకు స్పందిస్తున్నా అంటే, నన్ను ఇష్టపడేటోళ్ళు ఇంతమంది ఉన్నారు. చూసా నేను కామెంట్స్ చూసి, అన్న మీరు రిప్లై ఇవ్వండి అన్న, రిప్లై ఇవ్వండి అంటే నేను ఎందుకు రిప్లై ఇస్తున్నా? అరే మీరు మంచి చేయరు, మంచి చేస్తూనే గెలుపుతారేదిరా భయ్. రోజుకి ఇన్ని పెద్ద పెద్ద స్కాములు జరుగుతున్నాయి. డబుల్ బెడ్రూమ్లను దేంగిపోతున్నారు, ఫేక్ డాక్యుమెంట్ ఇస్తున్నారు, ల్యాండ్లు దేంగిపోతున్నారు, అక్రమ సైన్లు పెడుతున్నారు. ఇవి తప్పులంటే, అరే నీ సమాజానికి మంచి చేస్తున్నా భయ్. నేను తిని ఒకరికి పెడుతున్నా, మీ లెక్కనా దొంగపుకోనా? నేను మీ లెక్క రాజకీయం ముసుగేసుకొని స్కామ్లు ఏమన్నా చేస్తున్నా నేను? చెప్పు. అరే బాబు, మనము ఒక చిన్న మాట, కరెక్ట్ తల్లి పాలు తాగినోడు, కష్టం విలువ తెలిసినోడు, 10 మందికి సాయం చెయ్యాలి అని అనుకునేటోడు ఒకరి గురించి బ్యాడ్గా చెప్పడు, ఒకరిని డిఫేమ్ చేయాలని చూడడు. సరే పోనీరా బై, నా వీడియో పెట్టినావు, నా వీడియో పెట్టుకొని వ్యూస్ని పెంచుకుంటున్నావు, మిలియన్స్లో వచ్చినాయి నీకు, లైక్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, అన్నీ వచ్చినాయి. సరే ఇప్పుడు ఏం చేద్దాం? నీకేం జాతీయ అవార్డు ఏమని ఇవ్వాలనా? పోనీ జాతీయ అవార్డు ఇద్దామా? పద్మవిభూషణ్ ఏమన్నా అవార్డు ఇవ్వాలనా? ఏమొచ్చింది నీకు? ఏమొచ్చిందిరా బై? ఏం రాలే. పోనీ నా నిజాలన్నీ ఇప్పుడు నేను కష్టపోయిన ఆ డబ్బంతా మీ లెక్క స్కాములు చేసి సంపాదించిందా? అరే మీకు పోతే ఫరక్ పడదురా భయ్, నాకు డబ్బులు పోతే ఫరక్ పడతాయి. ఎందుకంటే నీకు కష్టపడ్డా, మీలాగా లంగపుక్ పనులు చేసి నేనేం సంపాదించలేదు. నాకు ఫరక్ పడుతుంది. మరి మేము జాగ్రత్తగా ఉంటాం. మధ్యతరగతి నుంచి, చిన్న స్థాయి నుంచి వచ్చినాం, మాకు డబ్బుల విలువ తెలుసు. నేను ఎవరు చెప్తున్నాను తెలుసు అనుకుంటా. నా జాంట కూడా ఫరక్ పడదు నాకు. మీరు ఏదో వీడియోలు పెట్టుకున్నారనో, ఆ వీడియోలో చూసి నవ్వుకున్నారనో, మీరు ఇంకొకరికి షేర్ చేసిరనో, ఇది కాదు బేటా. మన భారతదేశంలో ఆడపిల్లకు అన్యాయం జరిగితే దాని మీద స్పందించి బ్యాన్చోద్ నిలబడుర్రి, ఒప్పుకుంటా నేను. మన హిందూ సాంప్రదాయాల్ని కృంగదీస్తూ మన గుళ్ళ మీద ఏదంటే చేస్తున్నారు కదా, వాళ్ళని చేయండి, ఒప్పుకుంటా. నేను ఏదో నేరం చేసేటో మార్నింగ్ నుంచి మీకేం పెద్ద న్యూస్ లేదంటూ నాదే పెద్ద న్యూస్గా పెట్టి ఇట్లా ట్రోల్స్ చేస్తున్నారు కదా. ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్
ఏదో మీరు ఎలిగేషన్ చేశారనో ఇంకొకరు ఏదో చెప్పారనో నా క్యారెక్టర్ని మార్చుకొని అమ్మో నా గురించి ఇది అయిందని చెప్పి ఏదో బాగా మంచిగా ఉన్నప్పుడు మస్తు పొంగిపోయి ఏదో బాధ వచ్చినప్పుడు కృంగిపోయి బాధ ఎందుకు వస్తుంది రాబాయ్ నాకు? ఏం తప్పు చేశాను బాధపడాలి నేను? ఏం తప్పు చేశా? మీలా లంగ పని చేశానా? మీలా దెంగిపోయినానా? మీలా ఇంకేమన్నా చేశానా? ఎందుకు బాధపడతా నేను? తప్పేం చేశా నేను? సరే, అరే ఎంతమంది అయితే ఇప్పుడు నా మీద ఎలిగేషన్ చేస్తున్నారు కదా, మీరు అందరు రండ్రా చూద్దాం. రండి, పెడతా నేను ఇగో ఈ చైన్ పెడతా, ఇది పెడతా, ఇవి పెడతా, రండ్రా చూద్దాం. రండ్రా చూద్దాం. ఏం తెలియదురా? ఏం తెలుసు రాబాయ్ మీకు? ఏం తెలియదు. ఎలిగేషన్స్ చేసేస్తుంటారు ఫ్రీగా. ఉచిత సలహాలు, ఉచిత మాటలు, ఉచిత కామెంట్లు. ఏం బీకనేకి రాబాయ్? నీ ఇంటిని చూసుకో, నీ ఇంటిని నువ్వు చక్కగా చూసుకో, నీ భార్య పిల్లలు నువ్వు చక్కగా చూసుకో, నీ జాబ్ నువ్వు చక్కగా చూసుకో. అన్నిటికన్నా ముందు నీ పేరెంట్స్ నువ్వు చక్కగా చూసుకోరా బాయ్. ఎంతసేపు వాళ్ళ మీద ఫోకస్ పెట్టకు, నువ్వు సంకనాకి పోతావు. ఆల్రెడీ ఎవరైతే మార్నింగ్ నుంచి చేస్తున్నారో వాళ్ళు సంకనాకే పోయిర్రు. జాంట కూడా ఫరక్ పడలే, జాంట కూడా ఫరక్ పడలే నాకు. అర్థమవుతుందా? నేను చెప్పేది ఒకటే, ఎవరైతే దెంగిపోతున్నారు కదా వాళ్ళ మీద ఫోకస్ చేయండి. 1000 కోట్లు 100 కోట్లు స్కామ్ చేస్తున్నారు వాళ్ళ మీద ఫోకస్ చేయండి. నా మీద ఫోకస్ చేసేయండిరా భయ్. మీ డిఫేమ్ చేస్తే నీ డిఫేమ్ అవుతానా? ఇంకా నా ఫేమ్ ఇంకా పెరిగిపోతుంది. అర్థమవుతుందా? ఎవరో అక్కడిక్కడ చూడనోళ్ళు కూడా చూస్తున్నారు. నేను ఏం పెద్ద ఏం పెద్ద కేసు చేశానా? కుల్లా చెప్తున్నా భయ్, ఓపెన్గా. మస్తు మంది గుద్ద మండిది నా మీద, ఓపెన్గా చెప్తున్నా. వీడు మంచి తక్కువ టైంలో మంచి పేరు సంపాదించిండు. మొత్తం వీడు బాగా ట్రెండింగ్ నడుస్తున్నాడు, ఫుల్ ట్రెండింగ్ నడుస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో డీఫేమ్ చేయాలి. గట్టి కొట్టిర్రు. ఏం కొట్టిర్రు? మీవే పైసలు బొక్క. వాళ్ళకి వీళ్ళకి ఇచ్చిరు కదా పైసలు, మీవే బొక్క, నాకేం బొక్క కాదు. అర్థమవుతుందా? అరే చేయించుకొని చూడండి రా భయ్, చేయించుకోండి, చేయించుకోండి. ఇప్పుడు కూడా మీకు గుద్దం అండొచ్చు, ఇంకా కంప్లైంట్ చేయొచ్చు, ఇంకేమన్నా చేయొచ్చు. ఏం చేస్తారో చేయరు. అర్థమవుతుందా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.